నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ వచ్చిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్టులో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి చాలా వింటూనే ఉన్నాం. అయితే ఈ అవినీతి అక్రమాల పైన సిబిఐకి లైన్ క్లియర్ అయిందా అంటే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కానీ మన హరీష్ రావు కానీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొన్ని లక్షల కోట్లతో నిర్మించింది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలామంది చెప్పడం జరిగింది చాలా అక్రమాలు అవినీతులు జరుగుతున్నాయని చెప్పేసి. అయితే ఇప్పుడు సిబిఐ దర్యాప్తుకి రెడీ, అంటే సిబిఐకి దర్యాప్తు చేయడానికి లైన్ క్లియర్ అయిందా? ఇప్పుడు ఒకవేళ ఇందులో అవకతవకలు జరిగినాయంటే ఎవరు అరెస్టుల పర్వం కొనసాగుతుంది సార్? అంటే ఇక్కడ కాళేశ్వరం దానికి సంబంధించి అక్కడ కట్టకూడదు, అది అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ దాని గురించి చెప్పలేదు. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దానికి అన్నీ ఆయనే చూసుకున్నాడని చెప్పని కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభియోగం. దానికి తగ్గట్టుగానే అక్కడ కొన్ని చోట్ల కుంగిపోవటం, అంటే అక్కడ ఇసుకుందని, దాని మీద కట్టకూడదని రకరకాలుగా వినపడుతున్నాయి. పూర్తిగా దానికి సంబంధించి పరిశోధించిన సాంకేతికులందరూ ఏం చెప్పారనేది చూసిన తర్వాత కానీ దాని గురించి మనం వివరంగా మాట్లాడుకోలేము. కాబట్టి ఇక్కడ ఏంటంటే సిబిఐ వాళ్ళకి ఇచ్చినా ఏమి అరగదు. అంటే ఈ కొన్ని రోజులు వేధిస్తారు అంతే తప్ప ఎవరికి ఏ రాజకీయ నాయకుడు శిక్షలు పడ్డాయి భారతదేశంలో? ఇప్పుడు అడ్డం వస్తున్నారు అనుకుంటే ఆ రాజకీయ నాయకుడి మీద ఏదో ఒకటి ప్రయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ గారితో పని లేదు కాబట్టి ఇట్లాంటివన్నీ బయటకు తీసుకొచ్చారు. అంటే అందుట్లో లోపం అనేది కనపడుతుంది. అది తప్పు ఎవరిది ఏందనేది నిర్ధారణ అయింది. దాంట్లో లోపం జరిగిందనేది మాత్రం వాస్తవం. అది మరి పరిశోధించకుండా చేయటం అనేది అంత పెద్దది జాతీయ ప్రాజెక్ట్ లాంటి దాన్ని ఆ విధంగా ఉండటం అనేది పొరపాటే కదా. అందుట్లో ఎవరు సమర్థించాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దాని మీద నిజంగా చర్యలు ఇప్పుడు అందుకే నేను ఇంతకుముందు గతంలో ఇలాంటివి జరిగిన చాలా సందర్భాల్లో రాజకీయ నాయకుల మీద ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు. రేపు పొద్దున ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి ఈ 10 సంవత్సరాల్లో చూసుకుంటా ఉంటే తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద పట్టించుకోవట్లేదు కదా. దానికి ఉదాహరణ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాల బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు ఇంకా. అవును, మరి అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు అది సిబిఐ వాళ్ళేగా చూస్తుంది. మరి అక్కడ సిబిఐ ఏం న్యాయం చేసింది? వీరికి ఏదో న్యాయం చేస్తానని చెప్పని వీళ్ళు ఊర్లువే తప్ప. అంటే సిబిఐ మేము రెడీగా ఉన్నాం, కాకపోతే మాకు ఇన్ని బృందాలకి ఇంతమంది పోలీసులు ఇట్లా అవసరం అని చెప్పేసి కోర్టులో దాఖలు చేస్తున్నట్టు తెలుసు. అది చేస్తూ ఉంటారు. దానివల్ల అదే నేను అంటుంది, ఏం హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి విషయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు నా దృష్టిలో అయితే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సిఐడి వాళ్ళే గొప్పవాళ్ళని నేను భావిస్తాను. ఇప్పుడు సిబిఐ పెద్దదా, సిఐడి పెద్దదా? ఎవరికి విస్తృత అధికారాలు ఉంటాయి? కేంద్రం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా. కానీ నా దృష్టిలో ఆంధ్ర రాష్ట్ర సిఐడి వాళ్ళే గొప్పవాళ్ళు అనేది నేను భావిస్తున్నాను సిబిఐ కంటే కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగలిగింది సిఐడి, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ. అంటే ఇందులో ఎవరు సమర్థులు, ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? అంటే అక్కడ రాజకీయంగా ఒత్తిడి వల్లే కదా, ఏదైనా అంతే. ఇందులో గొప్ప తేడా ఏముంది చెప్పండి? కాబట్టి సిబిఐ వాళ్ళు వచ్చి రేపు వచ్చిన వరగబెట్టేదే ఉంది. ఓకే, అంటే ఇది ఎప్పటికైనా కొనసాగుతూనే ఉంటుంది. కానీ దీనికి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల కంటే కూడా వాళ్ళ పీఠాలను కాపాడుకోవడం కోసం, ప్రత్యర్థుల్ని దెబ్బతీయటం కోసం వ్యవస్థలు వినియోగించినంత కాలం ఈ దేశం ఇట్లానే ఉంటుంది. అండ్ అట్లనే కానీ ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కూడా ఆ పర్వం కూడా ఆగిపోయింది. అంతే కదా. అదే అంటే నేను ఉదాహరణగా అక్కడ చెప్పాను. ఇక్కడ మా మిగిలిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారిని ఆయన్ని తీసుకెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది కారాగారంలో పెట్టి. ఈమె ఎమ్మెల్సీ, మరి ఈమెను ఎందుకు తీసుకెళ్ళలేదు?
అంటే మోడీ గారి వల్లనే ఆ అరెస్ట్ పర్వం అనేది ఆగిపోయింది. కేంద్ర పెద్దలు అది మోడీ గారు చేశారా, కేంద్ర మంత్రులు చేశారా, లేకపోతే సిబిఐ వాళ్ళు చేశారా అనేది తీసి పక్కన పడేస్తే జరుగుతున్న దాన్ని ప్రజలందరూ కూడా దానికి బాధ్యులు భారతీయ జనతా పార్టీ అనే భావిస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దాని వల్లనే తెలంగాణలో ఉనికి లేకుండా అయిపోయిందని కూడా. పర్లేదులే, ఇప్పుడు ఒక స్థానం నుంచి 8 స్థానాలకు వచ్చారంటే వాళ్ళు వాళ్ళ బలం పెంచుకున్నట్టేగా. వాళ్ళు బలం పెంచుకున్నారు కదా. దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే బీఆర్ఎస్కి నష్టం జరిగింది. అది వాళ్ళైతే స్థానాలు పెంచుకున్నారుగా, కాబట్టి వాళ్ళకి జరిగిన నష్టం ఏమని చెప్పండి. అంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో అయితే సీట్లు రాలేదు. వాళ్ళ స్థాయి కాదు అది, అది బలం కాదు కదా. వాపును చూసి బలం అనుకున్నారు వాళ్ళు, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అది అంటే ఇంక ఎలా ఉండబోతుంది సార్ మరి ఇప్పుడు ఇలాంటి ఒక ఇంత పెద్ద ప్రాజెక్టులోనే అవినీతి జరిగితే ఇది బయటపడదు అంటే ఇంకా మళ్ళీ రాష్ట్రంలో ఇంకా ఎన్ని. భారతదేశానికి సంబంధించిన రాఫెల్ కుంభకోణమే ఏమైందో తెలియదు. రైట్. ఇప్పుడు చాలా కుంభకోణాలు ఉన్నాయి భారతదేశానికి సంబంధించి. దాన్ని ఏమైనా వెలికి తీసి నిరూపించి శిక్షలు ఇస్తే అమ్మో అక్కడ అట్లా జరిగింది, ఇక్కడ కూడా జరగబోతుందని చెప్పి మనం ఊహించుకోవచ్చు. అవి ఏమీ లేనప్పుడు కాసేపు మాట్లాడుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టుకోవడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కులమతాల మధ్య విభేదాలు సృష్టించడానికి రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి రాజకీయ జోదంలో బలి పశువులు ప్రజలు అవుతున్నారు. అంత తప్ప వేరే ఉంటుంది చెప్పండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇట్లా ఈ వార్తలన్నీ చూసుకుంటే జస్ట్ ప్రజల్ని కొన్ని రోజులు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఉపయోగపడే మాటలే తప్ప అక్కడ జరిగేది ఒరిగేది ఏమీ లేదు. అంటే ఇప్పుడు అక్కడ చాలా ఊళ్ళు పోయాయి, చాలా మంది ఊళ్ళు పోయాయి. సో పంటకి నీళ్ళు వస్తాయని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితులలో ఉంది అక్కడ. సో వాళ్ళందరూ నష్టపోయినట్టే కదా. 2000 సంవత్సరానికి ముందు పూర్తయినటువంటి కొన్ని రాష్ట్రానికి సంబంధించినవి కావచ్చు, జాతీయ స్థాయిలో సంబంధించినవి కావచ్చు, నిర్వాసితులైన వాళ్ళకి ఈ రోజుకి దిక్కు మొక్కు లేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేదు, వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు. కాళేశ్వరం మొన్న 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టింది. అది మొదలుపెట్టి ఇప్పటికి దాని కింద జరిగిన వాళ్ళకి జరుగుతూ ఉంటుంది నిదానంగా. అది ఎప్పుడుకో. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మా ఆస్తుల తగాదాల్లోనో లేకపోతే ఇతర తగాదాల్లో న్యాయస్థానానికి వెళ్తే వాడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మనవాళ్ళకు వస్తాయి తీర్పులు. కొడుకులు వేస్తే తండ్రులు వైద్యానికి వెళ్తే వాళ్ళు చనిపోతారు, వాళ్ళ పిల్లలు కూడా చనిపోతారు. వాళ్ళ కొడుకు అంటే వేసిన వాళ్ళ మనవాళ్ళు వచ్చేటప్పుడు కానీ తీర్పులు రాని పరిస్థితి ఉంటుంది. అంత సమయం తీసుకుంటా. కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా మళ్ళీ వాళ్ళకి అవసరమైతే 5 నిమిషాల్లో తీర్పులు వస్తాయి. 5 నిమిషాల్లో. ఎలా సార్ అంటే న్యాయ వ్యవస్థను కూడా ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుంది అనుకోవచ్చు. నిస్సందేహంగా జరుగుతున్న చాలా పరిణామాలు చూస్తుంటే వాళ్ళందరూ అని కాదు కానీ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని వాళ్ళు అందుకే సరిచేయరు. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి సరైన మరో కొత్త రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఇలా ఆటలు సాగవనే అలాంటి అవకాశం ఇవ్వకుండా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను అలానే కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ లొసుకును అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సింది చేస్తున్నారు. అంటే రేపటి రోజున కేసీఆర్ గారి కానీ హరీష్ రావు గారి అంటే అక్కడ ఏదైతే ఉన్నారో మెయిన్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎలాంటి హాని లేదు, ఎలాంటి అరెస్టులు అయితే ఉండవు. కొన్ని రోజులు తీసుకెళ్ళి ఏదైనా ఇబ్బంది పెడితే తర్వాత మళ్ళీ వాళ్ళకి న్యాయస్థానాలు విడుదల చేస్తాయి, కొన్ని రోజులు విరామం ఇస్తాయి, వాళ్ళు మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయిస్తారు, మళ్ళీ వాయిదాల పర్వాలు కొనసాగుతూ ఉంటాయి. తీర్పు వచ్చేది ఎప్పుడుకో కదా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు.